భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కురిసిన అకాల వర్షానికి డీసీసీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. తుఫాన్ ప్రభావంతో వర్షాలు ఒక్కసారిగా పడతాయని సమాచారం ఉన్నప్పటికీ మార్కెట్ యార్డ్ సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో మార్కెట్ యార్డులో ధాన్యం రాశుల వర్షానికి తడిచిపోయింది. వర్షానికి ధాన్యం తడిచిపోతుందని బరకాలు కావాలని జీసీసీ సిబ్బంది రైతులు అడిగినప్పటికీ సమయానికి బరకాలు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిచిపోయాయని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని గిరిజన సంఘం నాయకులు కోరారు. దాదాపు 200 బస్తాలు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట. మరి నిన్న కురిసిన అకాల వర్షానికి మరి రైతులు చాలామంది ఇక్కడ ఒడ్లు ఆరబోసుకున్నారు మార్కెట్ యార్డ్లో. కనీసం వీళ్ళకి పట్టాల సౌకర్యం కూడా కల్పించలేదు రైతులకి. ఇది చాలా దారుణం. ఒడ్లు మొత్తం పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి. మరి ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకోకుండా వాళ్ళకి ముందస్తుగానే ఎవరైతే రైతులు ఇక్కడ ఒడ్లు తీసుకొని వస్తున్నారో వాళ్ళకి ముందే పట్టాలు పురమాయించాలని, ఇట్లా తడవకోకుండా రైతులకు ఇబ్బంది కలగకోకుండా చూడాలని మేము కోరుతున్నాం.